బంధిస్తూ ఉన్నాను. మరొకసారి ఆపరం చేసుకున్న పుష్పరాజును కూడా ముట్టి సంపూర్ణంగా దృష్టి కలగచేయాలి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు దీవించాను. యేసు ప్రభుపేట వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునింటికి మనం వచ్చినప్పుడల్లా మన దృష్టి దేవుని మీదనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అనేక సార్లు మన దృష్టి మనిషి మీదకి పోతుంది. అప్పుడు మనం నష్టం అనిపించాల్సి వస్తుంది. ఎవరన్నా చెప్పని వాక్యము ఆశతో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మన దప్పికి తీరుస్తాడు, మన ఆకలి తీరుస్తాడు, మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తాడు. ఎందుకంటే వాక్యము దేవుడు, వాక్యమైన దేవుడు, ఆకర్షణ దేవుడు, బలియాగము యేసుప్రభుది, మనము ఆయన వారమే. యేసుప్రభు అంటాడు, పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవరు కూడా ఏమీ పొందలేరు. అందుకే దేవునింటికి వచ్చినప్పుడల్లా యేసుప్రభువా నాతో మాట్లాడు నాయనా అని అడగాలి. తప్పకుండా మాట్లాడతాడు. అర్థమైందా? తప్పకుండా మన అక్కర తీర్చబడుతుంది. నమ్ముతున్నాను ఈ రాత్రి ప్రభు మన అక్కర తీరుస్తాడని. ఎక్కడికి పోదాము? కీర్తన గ్రంథము ఎన్నో అధ్యాయము ఏమో మర్చిపోయినామన్నా అంటారా? కీర్తన 41. నాకన్నా పాస్ట్గా ఉన్నారు. ఓకే, 13 వచనాలు ఉన్నాయి. మార్చి చూద్దాం. బీదర్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగానే నీవు వారిని స్వస్థపరచుదువు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మార్చిపోవును అని చెప్పుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతూ ఉన్నారు. నశింపచేయవలని వారు నా కీడు చేయ ఆలోచించుతున్నారు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుడికై తన మడిమను ఎత్తెను. నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఉండుటను చూడగా నేను నీకు ఇష్టడనని తెలియవు నాయన. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక ఈ కీర్తన కూడా దాదాపు ఇంతవరకు దావీదు గారు రాస్తూ వచ్చినారు. బహుశా ఇక్కడ నుండి చేంజ్ అవుతుంది కొంత. అందుకే 42లో ద్వితీయ స్కందము అని అన్నాడు. అంటే ఈ 41 చాప్టర్స్ దావీదు గారు రాసినట్లుగా క్లియర్గా మనకు పొందుపరచబడింది. ఇక్కడ దావీదు దేవుడు తనకిచ్చినటువంటి తలాంతును బట్టి, ఆత్మ తనను నడిపించిన దాన్ని బట్టి ఏం రాస్తా ఉన్నా అంటే, బీదలను కటాక్షించువాడు, ఇంగ్లీష్లో ఆశీర్వదించబడినవాడు అని రాయబడి. ఎందుకు పేదలను కటాక్షించాలా?
ప్రేమినటువంటి వాళ్ళు ఎందుకు పేదల మీద దృష్టి పెట్టమంటాడు? పేదలకు ఇస్తే నాకు ఇచ్చినట్లే అంటాడు. చూసారా? కనుక ఈ లోకంలో పేదవాడిని ఎవరు పట్టించుకోరు. సర్వసాధారణంగా పేదవాడు నలిగిపోయి ఉంటాడు. నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా క్షేమం ఎవరు కోరుతారు? నా అక్కర ఎవరు తీరుస్తారు? మా స్థితి ఇంతే అని చాలామంది పేదవాళ్ళు వాళ్ళ పేదరికంలో చాలా బాధపడుతూ ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, సమాజంలో సరైనటువంటి విలువ లేకపోవడం, వాళ్ళ వస్త్రధారణను బట్టి, వారి వేష భాషలను బట్టి చాలా చునికరంగా ఉంటుంది. ఒక పిల్లడు పాపం కోయలకుంట్ల ఎంత పేదరికం అంటే డిప్లొమా చదువుతా ఆకలికి తట్టుకోలేక అందరూ పనులు పోయింటే ఒక గుడిసెలోకి పోయి దొంగతనం చేసినాడు. ఏంది? భోజనం. ఆకలికి తట్టుకోలేక. చూడండి పాపం, తట్టుకోలేక దొంగతనం చేసి వాళ్ళు వండుకున్నటువంటి ఆ పప్పన్నం తిని వచ్చినాడు. అంత పేదరికం. కష్టపడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి డిప్లొమా రక్షించబడి కోయలకుంట్లలో హైదరాబాద్ పోతే, నువ్వు డిప్లొమా చేసినావా? నువ్వు చదివినావు అసలుకు పప్పు అని ఆ రెజ్యూమ్ పేపర్ కూడా తీసుకోలేదంట. బాధపడకుండా హెబ్రోన్ పక్కన రూమ్కి వస్తే, ఒరే ఇట్లా పోతే ఈ సీట్లో ఎవరు వింటారా రా అని వాళ్ళ స్నేహితుడు మళ్ళా డ్రెస్ వేరే వేసి టక్ చేసి ఈయన్ని బూటిచ్చి బాగా నీట్గా స్టైల్గా చేసి పౌడర్ గిన్నె కొట్టుకొని ఇంకా పోరా చూసి నెక్స్ట్ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు టాప్ కంపెనీల్లో ఉన్నాడు. దాదాపు ఒక 70-80 వేల రూపాయల పైన ఉండొచ్చు. విదేశాల్లో కూడా ఆ డిప్లొమా మీదనే విదేశాల్లో కూడా అక్కడక్కడ పనిచేసి వచ్చినాడు. నాకు చాలా ప్రియమైన కుమారుడు, ఆయన పేరు భూపాల్. ప్రియమైన వారలారా, ఈ లోకంలో పేదవాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. అయితే ప్రభు యొక్క మనసు ఎవడి మీద ఉందంటే పేదవాని మీదే ఉంది. యేసు ప్రభు మనసు ఎలాగుందో దావీదు మనసు కూడా అలాగే ఉంది. అందుకే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక పేదవాణిని నువ్వు గిన పరామర్శిస్తే, ఒక పేదవాని విషయమై నువ్వు బాధ్యత తీసుకుంటే, ఒక పేదవాని విషయమై నువ్వు కన్సర్న్ కలిగి ఉంటే, నీకు వచ్చే దీవులు ఎన్ని ఉంటాయి అని అంటే ఇక్కడ రాయబడినాయి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే వాళ్ళ మీద కనికరం చూపించేటువంటి వాడు ఆశీర్వదించబడినవాడు. ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయి పేదల విషయంలో మనం బాధ్యత తీసుకుంటే? ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పించును. ఎప్పుడైతే పేదవానికి నువ్వు సహాయం చేస్తావో ప్రియమైన వారలారా, తప్పకుండా వాడిని తప్పించును. పేదవాని విషయమే నువ్వు పట్టింపు కలిగి ఉంటే, అర్థమైందా? తప్పకుండా దేవుడు నీకు వచ్చే ఆ ఉపద్రవము నుండి నిన్ను తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మనకు ప్రతిఫలము వెనక్కి ఇవ్వని వానికే ఇవ్వండి. ప్రతిఫలం ఇచ్చేవానికి ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళకి ప్రేమ చూపాల్సిందే. మోస్ట్లీ ఎవరైతే మనకు ప్రతిఫలం ఇవ్వలేరో వాళ్ళని మనం ప్రేమించి ఇవ్వడం ద్వారా తప్పకుండా దీవెన. ఏం దీవెన అంటే మొట్టమొదట ఆ రాయుడు ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును. చూసారా? తప్పకుండా దేవుడు తప్పిస్తాడు పేదల విషయమై బాధ్యత తీసుకున్నప్పుడు. దేవుని పిల్లలారా, అర్థమైంది?
ఈ గోండి తెగవారు అక్కడక్కడ క్యాంపెయిన్స్ చేసుకుంటూ పోతుంటారు. సుమారుగా 50-60 కుటుంబాలు అన్ని టెంట్లు వేసుకొని పోతూ ఉంటారు. మన సంజీవన వాళ్ళ మాదిరిగానే వీళ్ళు వేరే, గోండి ఆ తెగ వేరే. వీళ్ళందరికీ ఒక ఆయన ఉంటాడు, లీడర్ అన్నమాట. ఆ గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో వాళ్ళ పని ఏంటంటే అడుక్కొచ్చుకోవడము, అడవుల్లో ఏమన్నా దొరికినాయి తీసుకొచ్చి అవి మందులన్నీ అమ్ముకొని బ్రతకడం. ఇంకా అయిపోయిందా, 3 నెలలు 1 సంవత్సరం ఆడుంటారు, మళ్ళీ ఇంతే వాళ్ళ జీవితం అంతా. అట్లా ఎక్కడి నుండి, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుండి వాళ్ళు టెంట్లు వేసుకుంటూ ఆడిపోయినారు. కోయంబత్తూరు పోయినారు. కోయంబత్తూరు పోతే అక్కడ కురువెల్ల గారు సువార్త చేసినాడు. అక్కడంతా పత్రికలు ఇచ్చినారు. వీళ్ళకు చదువు రాదు దాదాపుగా, గోండి భాష వేరే, ఆ గోండి భాషకి లిపి కూడా లేదు అని హిందీ కొంచెం అంటే మిక్సింగ్ అనమాట. అట్లా భాషలో వాళ్ళకు పత్రికలు పంచి కొత్త నిబంధనలు అంతా ఇచ్చిన ఆ రోజే భీకరమైన వర్షం వచ్చింది. ఆ గూడెం నాయకుడు, మా బతికింతేనా, పేదలమే, యేసుప్రభువట పేదవాళ్ళని ప్రేమించాడట, పేదవాళ్ళని ఇష్టపడ్డాడట. ఓ యేసుప్రభువా, వర్షం వస్తుంది, వర్షం వస్తూ ఉంటే నీరు పైన ఎత్తు కొండ అనమాట మొత్తం, ఆ నుంచి నీళ్లు పోతుంటే గుడిసెల్లో ఉన్న ఏమవుతున్నాయి, నీళ్లు పోతున్నాయి. అంటే ట్రంకు పెట్టెలు, చిన్న చిన్న డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, అదేంటి అట్ట ముక్కలు, వాళ్ళ బాక్సులు అన్నీ తడిచిపోతున్నాయి. ఆ గుడిసెల్లో తెలియకుండానే ఆయన మోకాలని పెద్ద, యేసుప్రభువా నువ్వెవరో దేవుడు అట్రా, అయ్యా మా పరిస్థితి చూస్తున్నావా, వండుకోవడానికి కూడా మాకు వీలు లేని పరిస్థితి, మా బట్టలు పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేని పరిస్థితి అని ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాను. వచ్చి రాని భాషలో చివరిలో ఏం చెప్పాలో తెలియక ఆమెన్ అన్నాడట. ఆమెన్ అనగానే ఆమెన్ అని పక్కన సౌండ్ వచ్చింది. ఎవరైనా చూస్తే వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకొని దైవసేవుడు కురువెల్ల గారు, సార్ సార్ ఆప్ కైసా ఆయా అంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడే ఉన్నాను, నువ్వేం భయపడగాకు, యేసుప్రభువు వచ్చింది పేదల కొరకే. బా ఎంత ఆదరించిన, చర్చికి రండి రేపు. సార్ మేము దాదాపు 200 పైన ఉన్నాం సార్, మీరు ఎందుకురా, అందరిని పిలిచి ఆదివారం అందరికీ భోజనాలు కడుపు నిండా, ఆ తెగ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాకింగ్ చెప్తే దాదాపు అందరూ రక్షించబడ్డారు. దేవుడు ఎట్లా ప్రార్థన వింటాడంటే, అక్కడికి విశ్వాసైన కలెక్టర్ వచ్చినాడు. పోయ్యా ఇలా పరిస్థితి అంటే నువ్వేం మురిగావు, దాని ఆ కొండ ప్రాంతంలో అందరికి ఫ్లాట్లు ఇచ్చేసి గవర్నమెంట్ ఇల్లు కట్టించేసి ఇచ్చింది. దాని పేరు ఇప్పుడు అక్కడ పరమేశ్వర్ కా ఘర్. ఆరాధనకు 1000 మంది కూడుకుంటారు. ఎవరండి? యేసుప్రభు పేదలను ప్రేమించిన దేవుడు. నాకు ఎవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, అనేకసార్లు నిరుత్సాహపడతాం. దేవుని పిల్లారా, అద్భుతమైన తెలుసా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు. గోండి భాషలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ పరిచయం చూసి కోషి గారు అమెరికాలో ఇన్స్పైర్ అయిపోయినాడు. బా చేర్చి ఇట్లాంటి పరిచయం చేయాలరా అని మధ్యప్రదేశ్ ఖాండ్వాకు వచ్చినాడు. దాదాపు 2 ఎకరాలు ఎంతనో తీసుకున్నాడు. ఎక్కడ? ఈ గోండి తెగకు సంబంధించి పక్కనే తీసుకుని, వాళ్ళకి ముందు కావాల్సింది నీళ్లు, భోజనం. బోరేస్తే 400-500 అడుగుల్లో నీళ్లు పడ్డాయి. ట్యాంక్ కట్టించి ముందు నీళ్లు సప్లై ఈ గోండి ప్రజలకు. ఆ తర్వాత మందిరం కట్టినాడు. ప్రేమ తెలుసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు రావడం జరిగింది. ఈరోజు చూడు, ఆనంద్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం రిజైన్ చేసి మధ్యప్రదేశ్ ఖాండ్వాలో సేవలో ఉన్నాడు.
చూసారా? కోశి గారు వచ్చారు, అద్భుతంగా నాకు 2 సార్లు పోయే అవకాశం దొరికింది. పిలిచినారు కురువెల్ల గారు, వెళ్ళాం. ఆ దైవంతో కలిసి ఆ పరిచయం చూసినప్పుడు అబ్బా, ఆ నిధిరనైన పరిచర్య. దేవుని పిల్లరా, ఈయనేమో తమిళం, ఇంగ్లీషు తమిళం, వాళ్ళేమో గోండి ప్రజలు. ఇట్లా చూడు, మెల్లిగా ఆయన గోండి భాష నేర్చుకొని భార్య భర్త చిన్న కొడుకు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లా పరిస్థితుల్లో సేవ జరుగుతుంది ప్రజెంట్. కనుక ఆ పని, ఆ వర్క్ అంతా కూడా కోశి గారు, కురువెల్ల గారు ఆ పని చేశారు. ఆ తర్వాత దేవుడు కోశి గారిని ఆయన మహిమలోకి తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నారంటే టు కన్సర్న్ పూర్ పీపుల్. పేదవాళ్ళ విషయంలో మనం బాధ్యత తీసుకుంటే ఏమంటున్నాడు? యెహోవా వానిని తప్పిస్తాడు. నీకు అపాయం వచ్చినా దేవుడు తప్పిస్తాడు. రెండవది, యెహోవా వానిని కాపాడాడు. ఎన్నో అపాయాలు వస్తాయి నీకు, నువ్వు మాత్రం పేదవాని విషయంలో బాధ్యత కలిగి ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. మూడవది, బ్రతికిస్తాడు. అర్థమైందా? ఎందుకు? పేదవానికి చేస్తే నాకు చేసినట్లే. పిల్లరా, ప్రభు యొక్క మనస్సు దావీదు తెలుసుకున్నాడు కాబట్టి తప్పిస్తాడు, కాపాడుతాడు. మూడవది, బ్రతికిస్తాడు. నాలుగవది, భూమి మీద వాడు ధన్యుడగును. దాన్ని ఏమన్నాడు? ఆశీర్వాదము. భూమి మీద పేదవాని విషయంలో పట్టింపగలిగిన వాడు ఆశీర్వదించబడినవాడు. గుర్తుపెట్టుకోండి, పేదవాని విషయం ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడిన వారు. అంతేనా? వాని శత్రువులను ఇచ్చకును వాణ్ణి అప్పగించవు. అంటే ఎవరైతే దోస్ ఆర్ యాంటీ ఫర్ అస్, నాకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశానికి నన్ను అప్పగించాడు. ఎందుకు? నేను పేదవాని మీద దృష్టి పెట్టాను కాబట్టి. అంటే నీ శత్రువుకు నేను అప్పగించాడు. కారణము, పేదవాని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది. అర్థమైందా? చాలా ప్రాముఖ్యం, శ్రేష్టమైనది. నేను ఒకసారి చూశాను, ఒక వీడియో క్లిప్ చూసినప్పుడు తల్లి తండ్రి పిల్లోడు వస్తూ ఉన్నారు. దారిలో వణుకుతా ఒక వ్యక్తి కూర్చొని చలికి అడుక్కుంటా ఉన్నాడు. ఏదో తోచిన కాడికి రూపాయి 2 రూపాయలు ఎంత వేసినారు. హోటల్ బయట అడుక్కుంటున్నాడు. లోపల పోయి కూర్చున్న తర్వాత చూడండి, ఆ వ్యక్తి తన భార్య, తాను, పిల్లోడు కూర్చున్న హోటల్లో తింటున్నప్పుడు ఈ చిన్నోడికి 5 సంవత్సరాలు కూడా లేవు. వానికి ఎంత ఆలోచన వచ్చిందంటే, వానికి ఇచ్చినటువంటి ఆ ప్లేట్ భోజనం లేదా ఆహార పదార్థాలు ఏమున్నాయో నేరుగా తీసుకుపోయి గబ్బగబ్బా స్పీడ్గా పోయి ఆ బయట భిక్షం అడుక్కుంటే అతని చేతిలో పెట్టేసినాడు. అతడు ఆ మాసిపోయిన గడ్డముతో ఎంతో సంతోషముతో చిరునవ్వుతో తింటా అంటే ఈ పిల్లోడు చూసి కావు తిను అని లోపలికి వచ్చాను. నా కొడుకే ఇంత స్పందన ఉంటే నాకెందుకు ఉండకూడదు అనుకున్నాడు ఎవరు? తండ్రి. వెంటనే ఆయన వేసుకొని పెద్ద కోటు తీసి బయటికి వెళ్ళిపోయి ఆ భిక్షగానికి కోటు తొడిగి వచ్చి కూర్చున్నాడు. ఇన్స్పిరేషన్, ఒకరిని చూసి ఒకరి ఇన్స్పిరేషన్. ఎందుకు? నువ్వు తప్పించబడతావు, నువ్వు కాపాడబడతావు, నువ్వు భద్రపరచబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడమ్మా? అందుకే మీలో పేదవాళ్ళు ఎవరు ఉండకూడదు అంటాడు. పేదవాళ్ళ విషయమే బాధ్యత తీసుకో అంటాడు. శ్రద్ధ కలిగి ఉండి అంటాడు. పేదవాళ్ళను, విధవరాలను, దిక్కులేని వాళ్ళని పరామర్శించడమే యాకోబు 1:27 ప్రకారం నిజమైన భక్తి. కనుక ప్రియులారా, ఇంకేమంటున్నాడు? రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. నీకు అనారోగ్యం వచ్చిందనుకో, అరే పేదవానికి ఇంత సహాయం చేశాడు కదా అని ప్రభు నేను ఆదరిస్తాడట. ఎంత భయంకరమైన రోగంలో ఉండు, దేవుడు వచ్చి నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు.
అంతేకాదు, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరుచుదువు. అర్థమైందా? యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఆశీర్వదించబడినవాడు, తప్పించబడుతున్నాడు, కాపాడబడుతున్నాడు, బ్రతికించబడుతున్నాడు, మరలా ఆశీర్వదించబడినాడు, శత్రువు ఇచ్చకు అప్పగించడు, ఆదరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. బీద వాళ్ళను కటాక్షించినప్పుడు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వాళ్ళ స్థితిగతులను చూసి మనము ద్వేషించే వాళ్ళంగా ఉంటాం, అసహించుకునే వాళ్ళంగా ఉంటాం. ఎప్పుడు కూడా అట్లా చేయగలడు. అర్థమైందా? ఆ రూపంలో దేవుడు వచ్చి మన ముందు నిలబడుతున్నాడేమో అనే ఆలోచన కూడా ముఖ్యమైంది. ఎవరు తునీకరించకూడదు. మనం చేతనైంది ప్రేమతో పెట్టు, అసహించుకోకు, గద్దించొద్దు, తునీకరించుకోకు. అర్థమైందా? దేవుడు యేసు ప్రభు వారు పేదల విషయమై ఎంత బాధ్యత. దేవుని ఇంటికి చెందిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండేదానికి లేదు. ఎందుకంటే మనం వీఆర్ వన్ ఫ్యామిలీ. నీ సమృద్ధి వాని లేమి తీర్చాలా, నీ అకౌంట్ బ్యాలెన్సు వాని కొరత తీర్చాలా. లేకపోతే యు ఆర్ నాట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబము నువ్వు అనబడవు. అర్థమైంది? ఒకరి సమృద్ధి ఇంకొకరు లేమి తీర్చేదిగా ఉండాలి. అది అసెంబ్లీ. అది యేసుప్రభు రక్తంతో కొనబడినటువంటి సంఘము. దేవుని పిల్ల. రెండోదిగా మనం చూడవచ్చు, దీన్ని ఏమన్నాడంటే చూడండి, కీర్తన 72 అధ్యాయము 13వ వచనం. 72:13. కీర్తన 72:13. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ఎవరితడు? 7వ వచనం, అతని దినములలో. 8వ వచనం, అతని రాజ్యము. 9వ వచనం, అతని శత్రువులు. 15వ వచనం, అతడు చిరంజీవిగును, అతనికి క్షేమమును. 17, అతని పేరు నిత్యముండును, అతని నామం సూర్యునిత కాలం చిగుర్చుండును. అతన్ని బట్టి మనుషులు దీవించబడుదురు, ఆయన మాత్రం ఆశ్చర్య చేయవాడు, ఆయన మహిమగల నామం నిత్యం స్తుతించబడును గాక. ఎవరతడు? చెప్పండి, ఎవరతడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏమంటున్నాడంటే కనికరిస్తాడు, రక్షిస్తాడు పేదలను. దేవుని పిల్లారా, ఇది చాలా అవసరం కదా. 82 3వ వచనం, పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారిని దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనులు చేతున్న వారిని తప్పించండి. కనుక పేదవాళ్ళకు న్యాయం చేయాలా, పేదవాళ్ళను విడిపించాలా. వాళ్ళకున్న సమస్యల నుండి, వారికి ఉన్న ఇబ్బందుల నుండి, వారి కష్టాల నుండి మనం విడిపించవలసిన వారమై ఉన్నాము. 113 పేదవాని విషయమై దేవుని వాక్యంలో 113:7 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టేటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. గుర్తుపెట్టుకోండి ప్రభు పిల్లలారా, దేవుని ఇంటికి చెందిన పేదవాళ్ళ విషయంలో మనం ఎంతో బాధ్యత కలిగి ఉండాలా. అర్థమైంది? అది మన బాధ్యత. తద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతలు 19:17 అంటాడు. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం, బీదులను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము. చూసావా? పేదవాళ్ళకి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే. దేవుని పిల్లారా, గుర్తుపెట్టుకోండి.
పేదవాళ్ళకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. మనం చేయగలిగినటువంటిది దాతృత్వం చాలా ప్రాముఖ్యమే. పేదవానికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. అర్థమైందా? 21:13. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు, అది పేదవానికి నువ్వు వినలేదనుకో, నీ మొర కూడా దేవుడు వినడు. మన ఇరుగు పొరుగు వారి విషయంలో మందిరంలో ప్రత్యేకంగా ఎవరు పేదవారు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అక్కర దిద్దండి. అర్థమైంది? ఒక విధవరాల దగ్గరికి పోయినాం సునపురాలపల్లిలో. పోతే ఎంత ఏడ్చిందో ఆమె, పాపం ఎంత ఏడ్చిందో. అర్థమైందా? బియ్యము, బ్యాళ్ళు, నూనె ప్యాకెట్ 500 రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత ఏడ్చిందో పాపం. అర్థమైంది? దేవుని బిడ్డలారా, కనుక మనము తప్పకుండా బాధ్యత కలిగి ఉండాల పేదవాళ్ళ విషయంలో. ఇంకేమన్నాడు? 28వ అధ్యాయం, సామెతలు 28వ అధ్యాయం 8వ వచనం. వడ్డీ చేత దుర్లభం చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కనికరించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ఈ వడ్డీలు వ్యాపారం చేసేవాడు అందరూ కూడా ఈ డబ్బు ఎత్తిపెట్టుకుంటాడరే. వీళ్ళంతా ఎవరి కోసం ఎత్తిపెట్టుకుంటారో తెలుసా? ఎవరైతే పేదవాన్ని కనికరిస్తున్నారో వాళ్లకు అకౌంట్లో జమ అవుతుందంట. అంటే వీళ్ళు అనుభవించలేరు, ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అనుభవించలేరు. ఎవరైతే పేదవాని విషయమై బాధ్యత కలిగి ఉంటారో వాళ్లకు చెందుతుందట. దేవుని బిడ్డలారా, అందుకే 29 మరి సోదరుడు సీఎం గారు ఇందుకే ఏమన్నా చెప్పినాడని తెలియదు. 14 అందరూ చూద్దామా? సామెతలు 29:14. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బా, అది రాసి పెట్టుకుంటే మంచిది. మన ఇంట్లో చూస్తానే ఎవరైతే పేదవాళ్ళ విషయంలో న్యాయం చేస్తామో, బాధ్యత కలిగి ఉంటామో, వాళ్ళ సింహాసనము నిరంతరం ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ రాజ్యము స్థిరంగా ఉంటుంది. వాళ్లకు దేవుడు అధికారం ఇచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక దేవునికి చెందిన పేదల విషయమై మనము బాధ్యత కలిగి ఉండాలి. నీ సమృద్ధి ఇంకొకరు లేమి తీర్చడానికి ఉండాలి. అర్థమైంది? నీ సమృద్ధి ఇంకొకరి అక్కర తీర్చే విధంగా ఉండాల. అది దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, యేసుప్రభు మనసు ఎంత గొప్పదో. జక్కయ్య, నేను ఇంటికి రావాలన్నాడు. ఓకే ప్రభు, హార్ట్లీ వెల్కమ్. జక్కయ్య ఇప్పుడు ఇంటికి యేసుప్రభు పోయినాడు. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు పోతానే జక్కయ్య హి స్టూడ్ అప్, నిలబడుకొని, అయ్యా సగం ఆస్తి. అరే, ఎవరు చెప్పినారు నీకు? ఎవరు చెప్పినారా నీకు? యేసుప్రభు యొక్క మనస్సు అది. When Jesus entered the house of Zacchaeus, immediately he concerned about the poor. అందుకే ఆ యవనస్తుడు, అయ్యా నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలా? ఓహో, నిత్యజీవం కావాలనా? అవునండి. అట్లయితే నో ప్రాబ్లం. నీకు కలిగిన ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చేయి, నువ్వు రాపో. బలిస్తావయ్యా అని మూతి ముడుచుకొని పోయినాడు. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, పేదల విషయమై మనం బాధ్యత కలిగి. కాబట్టి ఆ మొదటి భాగంలో చక్కని సందేశాన్ని మనకిచ్చినాడు. అనేక సార్లు పేదవాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చూటు బూటు వేసుకునేదానికి ఒక అర్హత, ఏమి లేనానికి ఒక అర్హత. అట్లా చూడకూడదు. అది ప్రభు మనస్సు కాదు. అట్లా మనిషిని యొక్క పై విరూపం చూసి మనం ఇచ్చినట్లయితే దేవుడు లెక్క చెప్పాల్సి వస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేము. రండి, 41వ అధ్యాయము 4వ వచనం అందరూ చూద్దాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను.
దావీదులో ఉన్న గొప్ప గుణం ఇదే. నేను తప్పు చేసినన్నయ్యా, నన్ను క్షమించు. చూడండి ఎట్లుందో. నేను తప్పు చేసినన్నయ్యా, నన్ను క్షమించు. వీళ్ళేం చేస్తున్నారు? దొరికినాడు రా ఇప్పుడు దొరికినాడు. తప్పు చేసినాడు కదా, ఎదుగుతూ ఉంటారు కొంతమంది. పాపం ఎదుగుతూ ఉంటారు తప్పుల కోసం. యాడు దొరుకుతాడు. వాళ్ళ పని ఏంటంటే ఎతకడమే. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు. ఎతకడమే పని. యా వాక్యంలో ఎట్లా తప్పు చెప్తాడో రికార్డ్ చేసి చెప్తాం, నోట్ చేసుకుని చెప్తాం. ఇట్లాటోళ్ళు. అర్థమైంది? దేవుని పిల్లలారా, నా శత్రువులు నా విషయమై చూడండి, నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము. నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. రండి 2వ సమూయేలు 15వ అధ్యాయం. బహుశా ఈ సందర్భంలో ఏమైనా ఈ కీర్తన రాసి ఉండొచ్చేమో అని అనుకుంటాను. 2వ సమూయేలు 15వ అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ సొంత కొడుకే శత్రువు అయిపోయినాడు. చూడండి ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 7వ వచనం. 2వ సమూయేలు 16:7. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీ వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. చూసావా? నువ్వు చేసిన తప్పు. అయితే రాజు ఏం చేస్తున్నాడు? ఈ సంగతి షిమికి తెలియదు. తాను ఎంత ఏడ్చినాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత ఒప్పుకున్నాడో షిమికి తెలియదు. యెహోవా 41:4. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఇంతగా పశ్చాత్తాపడి తాను ఏడ్చినట్ల సంగతి ఎవరికి తెలీదు? షిమికి తెలీదు. అర్థమైందా? షిమి ఏమనుకుంటున్నాడు? వీడు దుర్మార్గుడు, వీడు హంతకుడు, వీడు చేసిన పాపం ఈయన మీదకి వచ్చింది అని తిట్టండ్రా, రాళ్ళతో కొట్టండ్రా, దుర్మార్గుడా, నరహంతకుడా అని దూషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు తన జీవితం ఎట్లా ఉందంటే సంగతి, తన బలహీనతను చూసి శత్రువు ఏమంటా ఉన్నాడో ఈ విషయాలన్నీ రాస్తూ వచ్చాను. నా బలహీనతను చూసి ఈ శత్రువు ఇట్లా అంటాడు, నాకు తెలుసు. అందుకే ప్రభువా, నేను తప్పు చేసినాను, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని ఎంతో పశ్చాత్తాపడి ఏడ్చినాడు దావీదు. ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడు? ఇతని బలహీనతలు చూసి ఏమంటున్నాడంట? 5వ వచనం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నంబర్ 1, ఇతని బలహీనత ఎరిగి ఆల్రెడీ ఇతని బలహీనత బట్టి ఏం చేశాడు? నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఈ సంగతి తెలియదు శత్రువుకు. ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. రెండోది, వాడు ఎప్పుడు సచునో, వాని పేరు ఎప్పుడు మర్చిపోవునో. అబ్బా, అక్కల సంగతి చెప్పాలా కోపం వచ్చినప్పుడు కదా? కోపం వచ్చినప్పుడు చెప్పాలి అక్కల సంగతి. ఏమంటున్నాడు? ఎప్పుడు చచ్చాడో అని పేరు రిజిస్టర్లోండి తీసి ఎప్పుడు తీసేస్తారో. కోపం వచ్చినప్పుడు చూడాలా కదా ఒక్కొక్కరు. ఈడు ఎప్పుడు పోతాడు నాయన, ఈడు ఎప్పుడు చేస్తాడు నాయన. కోపం. శత్రువు ఏం చేస్తున్నాడు? ఛాన్స్ దొరికింది, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడు? ఎప్పుడు తెస్తాడో, వాని పేరు ఎప్పుడు మార్చిపోతుందో.
వాని పేరే ఉండకూడదు. ఎవరి పేరు? ఏం చెప్పరే? వాని పేరే ఉండకూడదు. ఎవరి పేరు? నీకు గిట్టనోని పేరు. నీకు గిట్టకపోతే దేవుడు గిట్టడా? ఏమ్మా, నీకు ఇష్టం లేకపోతే దేవునికి ఇష్టం లేదా? దేవుని మనసు వేరేమ్మా. వాడు ఎప్పుడు చేస్తాడో, వాని పేరు లేకుండా ఎప్పుడు పోతాడో అంతా మనలు రాయలసీమలు తిట్టినట్టే తిట్టాడారు కదా. కానీ ఆ మనిషి ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన సంగతి తెలియదు. ఏమంటున్నాడు? వాడు ఎప్పుడు చేస్తాడో, వాని పేరు ఎప్పుడు మార్చిపోతుందో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు తప్పు చేసి పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర ఏడ్చినప్పుడు మనుషులతో, రెండవది దేవునితో ఏం చేయాలా? సరి చేసుకోవాలా. మూతి ముడుచుకొని పోయేది కాదు. ప్రజలాడక్క, ప్రజలాడన్నా, ప్రజలాడు తమ్ముడు అని నిజంగానే పశ్చాత్తాపడాలా. అట్లా లేకపోతే అయిపోయా. నువ్వు సమాధాన పడకపోతే నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు, నువ్వు దేవుని దగ్గరికి పోలేవు, నేను దేవుని దగ్గరికి పోలేవు. దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు? శత్రువు ఏమనుకున్నాడు? ఎప్పుడు తెస్తాడు? చెడ్డ మాటలు పడతానంట. శివుడు అన్నాడుగా, ఎప్పుడు తెస్తాడో, వాని పేరు ఎప్పుడు మార్చిపోతుందో. ఇంకేంది? మధ్యలో ఒకడు ఎవరాడు? చూసొస్తే తట్టుకోరా, వాడు ఎట్టున్నాడో చూసొస్తే తట్టుకో, ఎట్టున్నాడో. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. చూసి వచ్చి అబ్బా మనం అనుకునేది కరెక్ట్రా, మంచి టైంలో దొరికిన వాడు కష్టాలు అయిపోయిందిరా వాని కథ. అయిపోయింది, అయిపోయిన సంగతి అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. నీకు తెలియదులే, దేవుడు మాంచెట్టు కొట్టినాడు. దేవుని మనసు అలాంటిది కాదు. నిన్ను ద్వేషించేవానికి మేలు చేసేటువంటి దేవుని ప్రేమ. నీ మీదంగా అబద్ధ మాటలు, చెడ్డ మాటలలో పలికినప్పుడు నువ్వు ధన్యుడు అంటాడు దేవుని బిడ్డలారా కదా. నన్ను ఇట్టంటాడా అని ఎగిరెగిరి కోపంతో తట్టుకో. ఒక సంవత్సరమైనా ఆ రోజు ఇట్టండింది. అందుకే నేను మాట్లాడిన ఆమెతో. ఇంకా ఏమంటారు అక్కలు తెలుసా? సచ్చినమ్మే ఆమెతో నేను మాట్లాడినమ్మే. ఇంకా సచ్చినాక మాట్లాడేది ఏంది? నువ్వేమని చెప్పు సచ్చినా కూడా నేను ఆమెతో మాట్లాడినమ్మే. ఇంకా చచ్చిపోయినాక మాట్లాడేది? అక్క ప్రైజ్లాడంటే పలుకుతాడా? ఆంటీ ప్రైజ్లాడంటే పలుకుతాడా? అంకుల్ ప్రైజ్లాడంటే చచ్చిపోయినాక ఇంకెవరు పలకరు. బతికుండగానే మనం సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా చూడండి, ఒకడు నన్ను చూడవచ్చు, వాడు కూడా అబద్ధం ఆడుతున్నాడు. ఏమని? వాని హృదయము పాపంతో పోగు చేసుకొని చున్నది. ఇట్లా చెప్తున్నా అంట. రే, వాడిలో పశ్చాత్తాపం లేదురా. వాడు రోజు రోజుకి ఇంకా ఎక్కువ చేసుకుంటానే ఉన్నాడు. అంతటితో అయిపోలే. వాడు బయలు వెళ్ళి వీధిలో మొత్తం ఇంకా ఈనాడు పేపర్కి వేసినట్టే, ఆంధ్రజ్యోతికి వేసినట్టే వీధిలో పోయి అందరికీ టామ్ వాడు ఇట్ట చేసినాడు, ఇట్ట అయిపోయినాడు, ఈమె ఇట్ట చేసింది అట్ట అయిపోయింది, ఆమె ఇట్ట చేసింది ఇట్ట అయిపోయింది, ఈమె ఇట్ట ఇదే సువార్తే. వాళ్ళ కోసం ఏడ్చి ఉపవాసం ఉండే ప్రార్థన చేసేదిలే. వాడు వీధిలోకి పోయి అందరినీ పలుకుతా ఉన్నాడంట. ఇంకేంటి? అందరితో అయిపోలేమో. 7వ వచనం, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలు. ఇది అక్కోళ్ళని చాప్టరే బాగా చెప్పాలంటే. గుసగుసలు వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కూర్చొని గుసగుస. నీకు తెలియదు, నీకేం తెలుసు అంటే? నాకు బాగా తెలుసు. నీకు తెలియదు ఎవరికా? అబ్బే నాకు తెలుసు, నేను చూసింటే. గుసగుస కదా. ఇంకేంది? అంత అయిపోలే. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. చూసావా? నాకు కీడు చేయాలనుకుంటున్నారు. నా శత్రువు నాకు హాని చేయాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ప్రభు ఎంత మంచి మనసు. ఈ దేవుడు ప్రభు దగ్గర, అయ్యా యథార్థంగా నేను తప్పు చేసినానయ్యా అని ఏడ్చి ఈ మనిషి పశ్చాత్తాపడుతుంటే, ఈ శత్రువు చేసే పనులు ఎట్లా వాడిని ఎట తిరిగి ముగించాలా
నాకు కీడు చేయ ఆలోచించున్నారు. 8వ వచనం, కుదరని రోగం వానికి, అబ్బా మే నిజంగా మే లేయలేకుంది మీ పడిపోయింది, లేయలేకుంది మే, వాడు పడిపోయినాడు, అయిపోయింది వాడు బతుకు ఫినిష్. నాయన తండ్రి ఇట్లా అంటే ఎట్లా? కుదరని రోగంతో పడిపోయినాడు వాడు. ఇది శత్రువు పని, యేసుప్రభు బిడ్డల పని కాదు. ఎప్పుడు కూడా మనం ఇతరులకి ఇలాంటి భావనతో మాట్లాడకూడదు. ఇది తగదు. ఎందుకంటే యేసుప్రభు మనసు వేరు. ఏమన్నాడు? వాని పేరు తుడిచిపెట్టబడాలంట. శత్రువు అంటే ఎవరి పేరు? ఇక్కడ ఎవరి పేరు? ఇక్కడ ఎవరి పేరు? 41వ అధ్యాయంలో దావీదు పేరు తుడిచిపెట్టబడాలంటే ఆ గుడ్డోడు ఏమన్నాడు? దావీదు కొడుకా, లెప్రీస్మాన్, అయ్యా దావీదు కుమారుడా. ఎవరండి? యేసుప్రభు తుడిచిపెట్టినాడా? వీడు తుడిచిపెట్టాలంటే ఆయన ఏమంటున్నాడు? దావీదు కుమారుడు అంటే పలికే మొట్టమొదటి వ్యక్తి నేనే అన్నాడు. ఎవరు? యేసుప్రభు. మరి వాడు ఇట్టడోడయ్యా ఉండొచ్చయ్యా. ఈజ్ ఎ మర్డరర్, ఈజ్ ఎ అడల్టరర్, ఈవెన్ దో ఉండొచ్చు. పశ్చాత్తాపడ్డాడయ్యా, ఏడ్చినాడయ్యా, రోధించినాడయ్యా, విలపించినాడయ్యా, శిక్ష అనుభవించినాడయ్యా. అందుకే నా హృదయానుసారమైన మనుషుడు. అందుకే నా దావీదు పేరు చెప్తే నేను పలుకుతా ఎవరినైనా. ఏ వంశంలో వచ్చినా అంటే యేసుప్రభు చెప్పండి? దావీదు వంశంలో వచ్చిన. ఏమి? అతనిలో ఉన్న పశ్చాత్తాప గుణం. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, నీలో ఉన్న పశ్చాత్తాప గుణాన్ని బట్టి నీ పేరున ఆయన పలకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూసావా? కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే కుదరని రోగం అని సంభవించినాడు. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నా. ఇంక అయిపోయింది, లాస్ట్ స్టేజ్. ఇంక అయిపోయింది, రేపో ఉన్నాడు అయిపోయింది అని సంగతి. ఎవరనేది? శత్రువు. ఎవరి గురించి? దావీదు గురించి. నిన్ను గురించి కూడా. నీ చెడుతనాన్ని చూసి, నీ బలహీనతను చూసి శత్రువు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా భయపడద్దు. మనుషుని యొక్క అభిప్రాయం వేరు, ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు యొక్క ప్రేమ వేరు. అర్థమైందా? మనుషుడు ఆలోచించినట్టుగా దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించాడు. నీ బలహీనత బట్టి నీ ముగింపు ఇట్లా ఉండాలని మనుషుడు ఆలోచన చేస్తాడేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అడ్డ చేయడు. ఏం చేస్తున్నాడు? నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుడికై తన మడిమెను ఏడ్చెను. అరే, ఎవరు నాకు శత్రువు? ఎవరండి నాకు శత్రువు? ఎవరంట నా శత్రువు? ఎవరు? ఏం చెప్పరే? నా ఇంట భోజనం చేసిన వాడు ఎవరాడు? అబ్షాలోం. కొడుకే శత్రువు అయినాడు. చూసారా? కొడుకే శత్రువు అయినాడు. దేవుని బిడ్డలారా, ఎంత బాధకరమైన సంగతి, ఎంత బాధకరమైన సంగతి. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఏంటంటే, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటే వాని శత్రువులు వాడికి ఏమవుతారు? మిత్రులు అవుతారు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే నీకు శత్రువు ఎవరు లేరు. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తావో నీ కొడుకే నీకు శత్రువు. గుర్తుపెట్టుకో, దేవునికి విరోధమైన పని చేసినప్పుడు నీ కొడుకే నీకు శత్రువు అవుతాడు. ఇప్పుడు దావీదు బాధపడుతున్నాడు. ఎవడు కాదురా నాయన, నా ఇంట్లో ఉండేవాడే, నా ఇంట్లో ఉండేవాడు, నాతో పాటు భోజనం చేసినాడు నా కొడుకు. వాడు ఏం చేశాడంట? 2 సమూయేలు ఏం చేశాడంట? 2 సమూయేలు 15:10. 2 సమూయేలు 15:10. అందరూ చూద్దాం. అబ్షాలోము మీరు బాగా విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాను కేకలు వేడి చెప్పుడుకై ఇశ్రాయేల్
గోత్రమున్నింటిని వేగులు వారిని పంపాను. చూసారా? 16 వచ్చిన అందరూ చూద్దాం. అప్పుడు రాజు నగరి కనిపెట్టాడు ఉపవతును 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారందరిని వెంట పట్టుకుని కాలి నడకను బయలుదేరాను. దేవుని పిల్లలారా, నా కొడుకే నాకు శత్రువు అయినాడయ్యా. అబ్బా, నా తండ్రి నాకు శత్రువు అయినాడు, నా భర్తే నాకు శత్రువు అయినాడు, నా భార్య నాకు శత్రువా అయ్యే పరిస్థితులు మనమే తెచ్చుకుంటాం కొన్నిసార్లు. కనుక జాగ్రత్తగా ఉండాలా ఈ విషయంలో. ఇప్పుడు చూడు పరిస్థితి, అయ్యా నా మీద కాలెత్తిన ఎవడు గారు నా కొడుకే. వ్యక్తిగతంగా ఒకవైపు తన కుటుంబ పరిస్థితి, తన వ్యక్తిగత స్థితి బయలుపరుస్తూ ఉన్నప్పటికీ ఇంటర్నల్గా యేసు ప్రభుని గురించిన ప్రవచనాత్మకమైనటువంటి మాట కూడా ఆడ ఒలించినట్టే. ఇదే మాట యేసు ప్రభు వారు అంటాడు. ఇదే మాట అంటాడు 13వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనము. యోహాను సువార్త 13 యోహాను సువార్త 13:18. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వాని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమినెత్తును అనే లేఖను నెరవేటగా ఇది ఇలాగూ జరిగేను. దేవుని పిల్లలారా, దావీదుకి ఏం జరిగిందో యేసుప్రభు కూడా అదే జరిగింది. మరి యేసుప్రభు ఏం తప్పు చేసినాడు కదా? ఏ తప్పు చేయలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ పాపం కనపడలేదు, అంత పరిశుద్ధుడు. పిల్లరా, అరే పిలిచి పరిచయం ఇచ్చినాడు, పిలిచి అపోస్తులుగా చేసినాడు, పోనీలేని ట్రెజరీ డ్యూటీ కూడా ఆయనకే ఇచ్చినాడు, బ్యాంక్ అకౌంట్ అంతా ఆయనకే ఇస్తే ఏమైనా నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? లూకాసు వార్త 22:3 చదువుతారా? లూకాసు వార్త 22:3 త్వరగా. లూకాసు వార్త 22:3. ఇంతసేపు తిప్పిరే ఆ పేపర్లు. చెప్పండి. లూకాసు వార్త లేదేమో కదూ, 22వ అధ్యాయం లేదనుకుంటా. యూదాలో ఎవరు ప్రవేశించినారు? సాతాను. మీరు చెప్పాలి ఇప్పుడు, బ్రదర్స్కి ఛాన్స్. బైబిల్ స్టడీ. సాతాను యూదాలో ఎప్పుడు ప్రవేశించింటాడు? ఇంటిపై కనుక్కొని చెప్తామంటారా? బ్రదర్స్కి ఛాన్స్. సాతాను యూదాలో ఎప్పుడు ప్రవేశించింటాడు? స్పీకర్స్, స్పెషల్ స్పీకర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. ఏం భూషణం కనుక్కొని చెప్తారా? అట్లాగా సిస్టర్స్ ఛాన్స్. ఎప్పుడు ప్రవేశించింటాడు? ఊరికే అందాజుగా చెప్పండి. మేము పోయి అడ్రస్ తీసుకొని ఆయన దగ్గరికి పోయి కొంచెం మాట్లాడి ఎప్పుడు ఇవన్నీ జరిగే పని కాదు అమ్మా. రొట్టె ముచ్చుకోముందుగానే వచ్చి లోపలకు ఆలోచన వచ్చింది ఆయనకు, ప్రవేశించినాడు. ఎప్పుడు వచ్చింటాడు అట్లా చదువుతారు మళ్ళా 22. యూదాలో సాతాను ప్రవేశించెను. ఏమన్నాడు? అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎప్పుడు ఇచ్చింటాడు? ముందు ఇచ్చినాడు. ఎగ్జాంపుల్, రాయా మా ఇంటికి అని పిలిచినాడు కాబట్టి లోపలికి వచ్చినాడు. అట్లా ఎప్పుడు పిలిచింటాడు? లోపల ప్రవేశించినాడంటే ముందు అవకాశం ఇచ్చినాడు ఎవరు? యూదా. ఎప్పుడు ఇచ్చింటాడు? ఊరికి చెప్పండి. పెద్ద మనం పరీక్షలు పెట్టుకొని 100 మార్కులు వేసుకునేది ఏం లేదు. చెప్పా పవన్ చెప్పు. డబ్బులు చూసినప్పుడా? నేను అనుకుంటాను, అంటే నా ఆన్సర్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఆన్సర్ మీదే, నా ఆన్సర్ నాదే ఉంటుంది. నేనేమనుకుంటానంటే
ఆ స్త్రీ విలువైన అత్తరు తీసుకొచ్చి ఎక్కడ పోసింది? ఇంత విలువైన అత్తరు అమ్మేసి ఎవరికి ఇవ్వచ్చు? బీదలకి ఇవ్వచ్చు అని అన్నప్పుడు ఆడన్నాడు, వాడు బీదల మీద శ్రద్ధపడి కాదు, వాడి దగ్గర డబ్బు సొచ్చింది కాబట్టి అప్పుడప్పుడు దొంగతనం చేస్తున్నాడు. అర్థమైందా? అది నాకు వచ్చింటే బాగుండునే. ఏ డబ్బు? అత్తరు డబ్బు నా సంచిలో పడింటే కొంచెం అమ్మ తినింది కదా. నేను అనుకుంటున్నా, ఇంకా మీకు పరిశుద్ధాత్మ ఇంకా ఎక్కువ తలంపు ఇవ్వచ్చులే, మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి చెప్తాను. కాబట్టి అవకాశం ఇచ్చినాడు, ఇప్పుడు ప్రవేశించినాడు. ఎవరు? నువ్వు ఇచ్చితేనే వాడు వస్తాడమ్మా, లేకుంటే రాడు. అవకాశం ఎక్కడో ఇచ్చింటావు సైతానుకు, అందుకే వాడు నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకో. యేసుప్రభుకి ఏం జరిగిందో అదే దావీదు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సమయాభావాన్ని బట్టి ముగింపులోకి వస్తాం. ఇక్కడ మనం గమనిస్తే 2వ సమూయేలులో 15వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు 15:12. మరియు బలి అర్పించవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలను తన దావీదు యొక్క మంత్రిని గిలో అతని ఊరి నుండి పిలిచి ఉండెను. చూడు సంగతి. ఇప్పుడు దావీదు మంత్రిని ఎవరు పిలిచినారు? దావీదు మంత్రిని ఎవరు పిలిచినారు? ఏనా ఈ బుద్ధ అర్థమవుతట్లేదు మాకనే. ఎవరు పిలిచినారు రాజా? అబ్షాలోం. గుడ్, అబ్షాలోమే. ఈ అబ్షాలోము పిలిచిన మా నాయనకు ఉపయోగపడాడు, నాకు ఉపయోగపడతాలే అనుకున్నాడు. వీనికి ఎన్ని తెలివి ఉంటుందా? ఒరే, దేవునికి విరోధంగా ఇడు చేస్తున్నాడు, తప్పు ఇది, వాని పార్టీలో నేను చేరకూడదు అనుకోవచ్చు కదా. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకుని, ఏ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడో ఆ వ్యక్తి పక్షంగానే మనం ఉండాలి. ఇప్పుడు లోకంలో చూసి డబ్బు ఉంటే ఆ పక్షంగా చేరడం, హోదా ఉంటే ఆ పక్షం చేయడం, ఇది దేవునికి విరుద్ధమైంది. ఒక అద్భుతమైన తలం ఇది. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దావీదు పక్షంగానే. చూడు 15వ అధ్యాయం 20వ వచనం. 2వ సమూయేలు 15:20. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడి నుండి పోతుందో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యం నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవం తోడు, నా ఏలినవాడు రాజవు, నీ జీవం తోడు, ఈ స్థలమందు నా ఏలినవాడు రాజవు నీవుందు, ఆ స్థలమందే నీ దాసుడైన నేను రాజుతో. బాబా, అది అధికారం లేకపోతేనే తప్పయ్యేదే. దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడా? దేవుడు ఈ వ్యక్తిని దీవిస్తున్నాడా? దేవుడు ఈ వ్యక్తిని బలపరుస్తున్నాడా? ఆ వ్యక్తితో ఉండేది నేర్చుకోవాలి. డబ్బు ఆపక్కుంటే ఆ పక్క పోయేది, బలమే ఆపక్కుంటే ఆ పక్క పోయేది ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే. అది క్లోజ్ చాప్టర్. అయ్యగారి సంగతి అహీతోపెలు ఏమైంది చూడండి. అహీతోపెలు సంగతి ఏమైందో చూడండి. 30-31 వచనం చదువుదాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడుగొట్టుమని, ప్రభా వాడు నా సంగతి అంతా తెలుసు, నా సంగతులు నేను చెప్తాడే తండ్రి ప్రార్థన చేసినాడు. ఎవరు? దావీదు ప్రార్థన చేసినాడు. ఎవరి గురించి? ఎందుకు? అబ్షాలోం గురించా? వయ్యమ్మ, మీరెక్కడ మనుషులే తల్లి, ఇంత చెప్తానే కూడా చూడమ్మా, ఇంత సంగతి. దావీదు ప్రార్థన చేసిన ఎవరి గురించి? అహీతోపెలు గురించి చెప్తుంది, అబ్షాలోం గురించి అంట. ఎట్టట ఇక నాకు కొంచెం నాకు మెమరీ పోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు ఎవరి కోసం ప్రార్థన చేసినాడు? అహీతోపెలు ఆలోచనలన్నీ. ఎందుకంటే వాడు చెప్పినాడంటే, కొంతమంది ఆలోచన చెప్తే కచ్చలకు సెట్ చేసినానా అవుట్ అంటారు. అట్రోళ్ళు ఉంటారు. నువ్వు కనుక్కో, నేను చెప్పిన దొరుకుతా చూడు అంటారు. ఒట్టిదే.
దేవునికి విరోధంగా చేస్తే యా నిలబడుతుంది చెప్పండి. ఏమైంది? దావీదు ప్రార్థన అయిపోయింది. 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిదకి గంత కట్టి ఎక్కి తన ఊరు నుండి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయాను. ఎవరమ్మైనా? ఎవరు చనిపోయింది? అహీతోపెలు. ఎందుకు చనిపోయినాడు? దేవుడు అతని ప్లాన్లన్నీ దేవునికి విరోధంగా ఆలోచించిన, దేవునికి విరోధంగా తలంచిన, దేవునికి విరోధంగా ఏదైనా చేపట్టినా అది నిలబడదు. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినాడా ప్రొసీడ్. దేవునికి నేను అనుకునేది దేవుని చిత్తం ఎప్పుడు కాదు. అర్థమై ప్రియులారా, ఇత ఏమంటున్నాడు? అయ్యా నేను నీతోనే ఉంటాను, అడవిలో కానీ నీతో ఉండి. ఎందుకు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు శ్రమలు వచ్చినాయని చాలామంది అంతే, అధికారం చూసి జంప్ అవుతుంటారు, డబ్బులు చూసి జంప్ అవుతుంటారు. అది కాదు. ఈ వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడా? ఈ వ్యక్తిని దేవుడు అభిషేకించినాడా? ఈ వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా? ఎరిగి ఫాలో కావాలి. ఈ దినాల్లో అట్లేదు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి జంపు. ముగింపు ఎట్లుంటుంది? అహీతోపెలు ముగింపే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇట్. ప్రభు ఎవరితో ఉన్నాడు? తప్పు చేసి ఉండొచ్చు, బట్ రిపెంట్ అయినాడు. దేవుడు అతనితో ఉన్నాడు. ఇతే అంటున్నాడు, అట్లా చెప్పవద్దు రాజుగారు, నేను చనిపోవడానికి సిద్ధమే, నిన్ను మాత్రం నేను ఇచ్చిపెట్టు. అది స్టాండర్డ్. అర్థమైందా? భయపడి జంప్ అయ్యేది ఆ పక్క, ఏమోబ్బా ఎందుకు వస్తుంది గొడవ నాకు, నాయన జంప్ అయిపోతే ఎట్లా? అది దైవత్వం కాదు. దేవునికి విరోధమైన వ్యక్తులతో నువ్వు సహవాసం చేసినా నువ్వు వదిలేలేవు. ఎప్పుడు కూడా రాసి పెట్టుకోండి, దేవునికి విరోధమైన ఆలోచన తలంపు ఏది కూడా నిలబడదు. ఈ వ్యక్తికి దేవుడిగా తోడున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఫాలో కావాలి. డబ్బు చూసి, హోదా చూసి, అధికారం చూసి వెంబడించడం అనేది దైవికం కాదు. దేవుడు ఉన్నాడా? దేవుని ఆత్మీయతను పనిచేస్తుందా? దేవుడు వాడుకుంటున్నాడా? అటైతే ఫాలో. అది ఇత్తయ్య చేసిన పని. అహీతోపెలు అట్ట చేయలే. జై అబ్షాలోము అంటానే అబ్బా దొరికిందిరా నాకు ఛాన్సు, ఏడిపోయా. అహీతోపెలు ఎక్కడిపోయా? ఏం చెప్పనే చెప్ప. ఏడిపోయినా ఎత్తపు కాలనీ పోయినాడు, రావిపిట్ట కాలనీ పోయినాడు. పో. అహీతోపెలు ఎక్కడిపోయా? అబ్షాలోము దగ్గర పోయినాడు. జాగ్రత్త. దేవుని పిల్లలారా, దేవుడు వస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అర్థమైందా? లోకంలో న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. ఇది పవర్ఫుల్ వర్డ్. నాకు నీతిమంతులకు తప్పకుండా ఫలం ఉంది. నాకు ఇష్టమైన వర్డ్. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. పరిస్థితులు ఏమైనా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, చేస్తాడు. అర్థమైందా? తప్పకుండా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి డబ్బు చూసి వాళ్ళ పక్షంగా పోయేది, అధికారం చూసి వాళ్ళ పక్షంగా పోయేది, హోదాను చూసి వాళ్ళ పక్షంగా పోయేది తప్పు. దేవుడు ఈ వ్యక్తిని నిలబెట్టాడా? దేవుడు ఈ వ్యక్తిని వాడుకుంటున్నాడా? దేవుడు వ్యక్తికి తోడై ఉన్నాడా? అది గమనించాలి. అఫ్కోర్స్ బలహీనత ఉండొచ్చు, తప్పు చేసినాడు, అంతకుడే. బట్ ఇత్తయ్య అంటున్నాడు, రాజా నో, ఆ మాట చెప్పుగాకండి, నేను వెళ్ళను అంటే. సరేలయ్యా, కమాన్ ఫాలో. ఇదే ఛాన్స్ దొరికింది ఎవరికి? అహీతోపెలు. పిలిపించాడు, మా నాయన ఇచ్చిన ప్లేస్ నీకు ఇస్తా, నీ ప్లేస్ నీకు పదిలం రా అంటేనే ఆగ మేఘాల మీద పోయినాడు. ఎవరు? అహీతోపెలు. దావీదు, ప్రభువా అహీతోపెలు ఆలోచన చేరగలడు. ఫినిష్. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధమైన ఆలోచన తలంపు ఎప్పుడు కూడా నిలబడదు. కాబట్టి ఇప్పుడు 9వ వచనంలో అంటున్నాడు, నేను నమ్ముకునే నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు, నన్ను తండ్రికి తన మణినిచ్చాను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేశాను. 11 అందరూ చదువుదాం. 41:11. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడని. ప్రైజ్ ది లార్డ్.
శత్రువుకు అవకాశం లేకపోయింది. నువ్వు నాకు తోడై ఉన్నావు. సంతోషమైపోయేది. ఎవరికి? దావీదుకు. ఏమంటున్నాడు ఇప్పుడు? యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. చూసావా? నేను నీకు ఇష్టడనని తెలియజేసిన. అది మొట్టమొదటిది. నేను నీకు ఇష్టడని తెలుసుకున్నా. ఎందుకు? ఒప్పుకున్నా కదా నేను. రెండోది యథార్థత. ఒప్పుకున్నా కదా, ఉద్ధరించిన. నీ సన్నిధి నిత్యము నన్ను నిలువబెట్టుదువు. 13 అందరం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. విక్టర్ అన్న గారు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. బీదలను కటాక్షించేవాడు, బీదలను ప్రేమగా చూసుకునేవాడు, బీదలను ఆదరించేవాడు, బీదలను వారి కష్టంలో పరామర్శించేవాడు, దీవెనలో ఆశీర్వాదాలు పొందుతాడని ఈ లేఖనం స్పష్టంగా చెల్లిస్తూ వచ్చారు. అలాగే దావీదు మహారాజు యొక్క జీవితంలో కూడా తన కొన్ని సంఘటనలు మా ముందుకు తీసుకొచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము కూడా ప్రభావం మరి మా యొక్క ఆత్మీయ జీవితంలో అందరి భయభక్తులు కలిగిన వారమై ఈ వాక్యానుసారం జీవించడానికి కొరకే, ఈ వాక్యం అనుసరించి జీవించడానికి కొరకే, తద్వారా మీ యొక్క పరులకు దీవెనల ఆశీర్వాదాలు పొందడానికి కావాల్సిన కృపా సాయం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన. చెప్పండి మాటలు ఆ హృదయాలు భద్రపరిచి మీ వాక్యానుసారంగా జీవించి కొనసాగి వెళ్ళటానికి కొరకై మీ కృపా మీ సహాయం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, చెప్పండి కొద్ది మాటలు దీవించు. రాత్రి మా పడకల్లో మేము నెమరు వేసుకోవడానికి సాధించాం. ఉదయకాలం గురుదేవి నాగార్జున వాళ్ళు వచ్చారు. ఆమె రక్షించము. ఆమె కుమార్తె లక్ష్మి నందని కుటుంబాన్ని కట్టండి. వారికి ఉన్న కొరత తీర్చుము, రక్షణీయండి, సంతానం దయచేయండి. అట్లు భూషణం మాధవిని, విజయబాబు కుటుంబాన్ని ఇంకా ప్రభు పిల్లలు జ్ఞాపం చేసు. విజయ్ కుమార్ వచ్చింది, నా బిడ్డ వివాహం విషయమై జ్ఞాపం చేసు. చోట పుష్పరాజు కన్నా ఆపరేషన్ అయింది, సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత. వచ్చిన వారిని పేరు దీవించి వెళ్తున్నారు. ఈ 41వ అధ్యాయం హృదయాల్లో అంతరంగాల్లో అది ఉండబడినట్లు ఎట్లా పేదల విషయం మాట్లాడినాడు, ఎట్లా తాను పశ్చాత్తాపడ్డాడు, తన ముగింపు కావాలని శత్రువు ఏ విధంగా ఆలోచన చేస్తూ వచ్చినాడు. చివరికి శత్రువు ఎదుట నీ దాసుని ఎట్లా స్థిరపరిచినావో, శత్రువు ఎదుట నీ దాసుని ఎలా బలపరిచినావో అద్భుతమైన విషయాన్ని మాకు బయలుపరిచినావు. అవునైనా ఇత్తయి దావీదుతోనే ఉన్నాడు. అయితే అహీతోపెలు అబ్షాలోము దిగిపోయినాడు. ఎంత నష్టం జరిగింది. నీ ఆత్మతో నడిపించబడుతున్న మేము నీ ఇష్టానుసారంగా జీవించడానికి సాధించాం. నీకు విరోధమైన తలంపు ఆలోచన ఏది చేయకుండా మేము జీవించడానికి సాధించి వందనము స్తోత్రములకు నీ సంఘాన్ని నువ్వే కట్టండి. వారి కూడికల్లో సహాయపడండి. పరిశుద్ధులక్క తీర్చండి. యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ చేయండి మనకు సకల పరిశుద్ధులకు. ఆన్లైన్లో వాక్యం వింటున్న వారికి సదాకాలము తోడై ఉండునుగాక.